ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. విష్ణు పురాణం 10వ అధ్యాయంలోకి వచ్చాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. శ్రీ మహావిష్ణు పురాణం 10వ అధ్యాయం బలరామకృష్ణుల విద్యాభ్యాసం. సర్వ విజ్ఞానవేత్తలు సర్వజ్ఞులు అయినప్పటికీ మనుషుడు దేహాదులైనందువల్ల ఉచితరీత్యా వర్తిప సంకల్పించారు బలరామకృష్ణులు. అందులో భాగంగానే గురు శిష్యుల భావం ఈ రీతిగా ఉండాలని లోకానికి వెల్లడించి సంకల్పించారు. కాశీలో జన్మించి అవంతి నగరంలో నివాసిస్తున్న సందీపుడు అనే గురుదేవుని సన్నిధానానికి వెళ్ళారు ఆ ఇద్దరు. మొదట వేదాధ్యాయాన్ని, తర్వాత ధనుర్విద్యను సరహస్యంగా నేర్చుకున్నారు. కేవలం 64 రోజుల్లో సకల విద్యలను ఏకసంగ్రహితులై నేర్చుకున్నారు. సందీపుడు ఆశ్చర్యపోయాడు. సూర్యచంద్రులే ఈ విధంగా వచ్చి నేర్చుకున్నారా అనుకున్నాడు ఆ గురువర్యుడు. గురు దక్షిణగా అతనికి పుత్రుడు ప్రభాస క్షేత్రంలో నీట మునిగి మరీ కనిపించకుండా పోయిన వాడిని తిరిగి అప్పగించి పురజనులంతా ఎదురు చూస్తుండగా వారికి పరమానందం కలిగిస్తూ బలరామకృష్ణులు విచ్చేశారు. వారి రాక సందర్భంగా ప్రజలు ఆనందోత్సాహంతో పండగ చేసుకున్నారు. జరాసంధుని ముట్టడి. జరాసంధుని కూతురు అయిన అస్థి ప్రశస్తి కంసుని భార్యలు. తన కుమార్తెల భర్తను కృష్ణుడు చంపాడన్న పగ కొద్దీ బలరామకృష్ణుణ్ణి నిర్జించాలని గొప్ప సేనావాహితో కూడి మధురపై దండెత్తాడు జరాసంధుడు. ఆ క్రూర రాక్షసుని సామాన్యమైన ఆయుధాలు ఏమీ చేయజాలవు. అసలు అతను పుట్టుకే ఒక విచిత్రము. అదీగాక అతడు వరగర్వితుడు కూడా. ఆకాశం నుండి విశ్వయుధునము రప్పించుకుని శ్రీకృష్ణుడు తన ప్రీతికరమైన ఆయుధాలు నాగలి, రోకలి చేతబూని నా బలరాముడు ఆ మగధాధిపతిని ఎదుర్కొన్నారు. యుద్ధంలో ఓడిపోయి జరాసంధుడు పారిపోయాడు. ఇలాగే 18 సార్లు ముట్టడించి అల్ప సైన్యం కలిగిన యాదవుల ముందు నిలవలేక తన సేనలను సైతం రణంలో కోల్పోయి పారిపోయాడు. వెన్ను చూపిన వాడిని విడిచి పుచ్చనల్ల రాజనీతి నెరిగినవాడు కాబట్టి వెన్నడు అతన్ని వదిలేశాడు. కానీ లేకుంటే ఆ దుష్ట రాక్షసుని నిర్జించడంలో లీలామానుషునికి ఒక లెక్క. సృష్టిని సంహారాగిని చేయగలిగిన ఈ చక్రాయుధునికి జరాసంధుడు వంటి ఎట్టిపాటిది నరుడిగా అవతరించినందున మనుష్య ధర్మరీత్యా ప్రవర్తించడానికే కట్టుబడినాడు కృష్ణుడు. ముంచుకుంద్ర అనుగ్రహ. ఒకప్పుడు నిండు సభలో గర్గ్య మహర్షిని అతని భావమర్ది నపుంసకుడిని హేళన చెయ్యగా ఆ బ్రాహ్మడు దక్షిణా పథకానికి వెళ్ళిపోయి యాదవులపై గల కక్ష చేత వారికి భయంకరుడైన పుత్రుడు తనకు కలగాలని తీవ్ర తపస్సు చేసి శంకరుని కృపచేత ఆ మహర్షి కాలయామునుడు అనే కుమారుడు పొందగలిగాడు. అతడు నారదుని చేత ప్రేరేపితుడై కోట్లాది ప్లెచ్చు జాతి వారిని కూడగట్టుకుని యాదవులతో పోరుకు సిద్ధమయ్యాడు. అప్పటికే మగధుడు అక్కడ కృష్ణుడి ప్రబల శత్రువు. కాలయామునితో చేతులు కలిపి పురుషోత్తముపై దండెత్తాలని తన ఉపాయం. కృష్ణుడు సముద్రాన్ని ప్రార్థించి యాదవులకు సురక్షితమైన ఒక దుర్గాన్ని నిర్మించడానికి 12 యోజనాల్లో ఇమ్మన్నాడు. అక్కడ ద్వారకాపురి నిర్మించాడు. స్త్రీలు కూడా అక్కడ సురక్షితలై యుద్ధం చేయవచ్చు. ఇక పురుషుల సంగతి చెప్పనేలా. తస్మా దుర్గం కరిష్యాం యాదాన్ హరిదుర్జయం స్త్రీయోపి యత్ర విధేయ కిం పునః హృష్టి పుంగవ. ఆ దుర్గ నిర్మాణం సకల సౌకర్యాలతో ఇంద్రుని పట్టణం వలె అమరావతి అయిన తలదన్నేలా ఉంది. మధుర వాసులందరినీ అక్కడ రప్పించాడు హరి. కాలయవుడు బహుయుద్ధంలో నేర్పరి అని విని తాను కూడా మల్ల యుద్ధాన్ని విశారుడే గనుక నిరాధాయునిగా ఒక్కడే అతను ఎదుర్కొన్నాడు కృష్ణుడు. ఒకానొక దశలో కృష్ణుడు తరుముతుండగా కాలయాముడు ఒక గుహలో ప్రవేశించి చీకట్లో కానరాక అందు నిద్రిస్తూ ముడుచుకుంటున్న వాణిని తన్నాడు.
అతనిని దేవతల వల్ల వరం ఉంది. అతన్ని ఎవరైతే నిద్ర లేపితే వారు వెంటనే మాడి మసైపోతారు అన్నదే ఆ వరం. కాలయామును సంహరించడానికి హరి పన్న ఉపాయం అది. ముచ్చుకుందుడు శ్రీకృష్ణుని తెలుసుకుని స్తుతించాడు. నీవు సాక్షాత్ విష్ణువు తెలుసుకున్నాను. 28వ మహానగరంలో నీవు అవతరిస్తావని అగస్త్య మహర్షి చెప్పాడు. మానవులు మేలు చేయదలచి వచ్చిన నీ మహారథ తేజస్సుని మేమిత్తము స్తుతిస్తున్నాము. దేవాసుర యుద్ధంలో దైత్యులను నా తేజం యొక్క దుర్భిక్షమై కానీ నీ తేజం ముందు నేనేపాటి. పురుషోత్తమ ప్రాణేశ్వర, నీవు నుంచి దేవ పితృ యక్ష గంధర్వాదులు అపిలక బ్రహ్మ చరాచర సర్వము జనించినది. స్థూల సూక్ష్మ మూర్తము రూపుడివై నిన్ను మించినది లేదు. ఈ సంసార చక్రంలో నేను ఎన్నో భ్రమణాలు చేసి తాపత్రయం వల్ల కలత చెంది ఉన్నవాడిని. ఎండమావులను చూచి జలాశయం అనుకుని పరిగెత్తి చందంగా ఎన్నో సుఖాలను భావించి పరుగు తీశాను. ఈ బంధాలు నాకు పరిమితులనే కలిగిస్తున్నవి. చివరికి వీటన్నిటినీ త్యజించి దేవలోకానికి వెళ్ళగా అక్కడ దేవతలు నా సహాయాన్ని అందించారు. దైత్య అతిథేయ సంగ్రామంలో నా వంతు కృషి నిర్విరామంగా జరిపించి దేవతలను వరం పొంది ఇక్కడ పెనునిద్రపోయాను. ఈ రకాసుడెవడో నా కాలును తొక్కి నాకు నిద్రాభంగం కలిగించి నాకు దేవతలు దయచేసిన వరం వల్ల వీడిప్పుడు మండి బూడిదైపోయాడు. ఇదంతా నీ లీల అని ఎరుగనైన మహానుభావ జగత్ప్రభు శరణు అంటూ చేతులు జోడించి పలికాడు ముచ్చుకుందుడు. నా అనుగ్రహ బలంచే నీవు ఇహలోకంలో భోగాలు అనుభవించి ఇచ్చాగల వాడివైతేనే అది నెరవేరుగాక అని దీవించాడు కృష్ణుడు. ముచ్చుకుందుడు గుహ వెలుపలకు వచ్చి అంత దివ్య దృష్టిలో పరికించి అల్పకారులను నరులను నిరాకాలం కాగల కలియుగమని గుర్తించి తపస్సు చేయడానికి నరనారాయణ స్థానమైన బద్రీక్షేత్రానికి వెళ్ళిపోయాడు. కాలయమునుడు కాలం తీరిపోయిందని తెలిసి మదగాధిపతి మళ్ళీ కృష్ణుడి మీదకి దండెత్తే సాహసం చేయలేకపోయాడు. మధురాపురి వాసుల పట్ల ముక్కువ చేతనే తిరిగి వజ్రభూమిని దర్శించడానికి గోపికలు నిష్ఠురాగా హరివారి మానసములను చదివిన వాడై బలరాముడితో కూడా నందగోకులానికి వచ్చేశాడు. గోపాలుతో పరిహాసములు, గోపికా జనంతో రాస విహారాలు యథేచ్ఛగా ఎప్పట్లాగానే కొనసాగించాడు. అదే సమయమందు బలరాము పట్ల మక్కువగొన్న యమునతో క్రీడించి నందవజ్రమున ఉన్న భారీ రేవతితో కూడా ఉల్లాసముగా గడిపి బలభద్రుడు ఉల్ముఖ నిమిత్తులై పుత్రులను కన్నాడు. శ్రీ మహావిష్ణు పురాణము 10వ అధ్యాయం సంపూర్ణ. ఇదండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలని దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.